మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కెనరా బ్యాంకు ముందు రైతులు, వృద్ధులు, ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. కెనరా బ్యాంకులో ఇటీవలనే బ్యాంకు మేనేజర్ బదిలీ కావడంతో అతని స్థానంలో మరో అధికారి వచ్చి సెలవులపై వెళ్లడంతో లావాదేవీలు స్తంభించిపోయి తమకు డబ్బులందగా ఇబ్బందులు పడుతున్నామని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది ఎవరు సక్రమంగా లేకపోవడంతో తాము లావాదేవీలు ఇలా జరపాలని ఖాతాదారులు, రైతులు, బ్యాంకు అధికారుల తీరుపై మండిపడ్డారు. వారం రోజులుగా బ్యాంకులోకి డబ్బులు రాకపోవడంతో డబ్బుల కోసం బ్యాంకు వద్ద ఎండుతూ ఇబ్బందులు పడుతూ బ్యాంకు వద్ద పడికాపులు కాస్తున్నామన్నారు. డబ్బుల విషయంలో బ్యాంకులో మేనేజర్ లేకపోవడంతో ఎవరు డబ్బులు వస్తాయని తాము అడిగితే ప్రశ్నలకు జవాబు ఇవ్వటం లేదని బ్యాంకులో ప్రస్తుతం ఇన్ఛార్జి ఉన్న మేనేజర్ ను ప్రశ్నించారు. నాతో పాటు మీడియా అందరూ వచ్చి మేమున్నాము, బ్యాంక్ కింద జనాలు సార్. రోజు తెప్పియడం ఏంటి సార్? 10:30 క్యాష్ అవైలబుల్గా ఉండాలి సార్. 3 గంటలకు తెప్పించి 3 గంటల దాకా ముసలు వీళ్ళందరూ చేతగాళ్ళు పడిగాపులు కాబట్టి మంచిగా ఉంటుంది సార్. వారంలో ఒక్కరోజు కూడా క్యాష్ అవైలబుల్ ఉన్న రోజులు మీరు చూపించండి. మీ దగ్గర రికార్డ్ ప్రకారం చూపించండి. మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం డబ్బులు ఇచ్చాం, కస్టమర్కి ఎన్ని అడుగు ఇస్తామని చెప్పి. సార్ ఏంది సార్ సార్ మాది రూరల్ బ్యాంక్ అని మీ చిన్న చూపు అయ్యింది. మరి ఇట్లా చెప్పండి. మేము కెనరా బ్యాంక్ వచ్చినాం. గత 10 రోజుల క్రితం ఏదైతే మేనేజర్ ఉండేనో ప్రసాద్ సార్, ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం, కొత్త మేనేజర్ రావడం జరిగింది. ఆ మేనేజర్ కూడా రాక లీవ్ పెట్టుకుని అటు మళ్ళీ ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ చేసుకునేట. దాంతో మాకు రైతులు, ముఖ్యంగా వృద్ధులు, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే వడ్ల పైసలు బ్యాంకుల ఖాతాలో పడుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకొని ఈ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఒప్పుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పెన్షన్స్ దారులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సిబ్బంది సహకరించట్లేదు, బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు, క్రాప్ లోన్లు రెన్యువల్ అవ్వట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు బ్యాంక్ కాడికి వచ్చి సంతోష్ గారిని నిలదీస్తే సార్ పెద్ద నంబర్ ఇస్తే మేము మాట్లాడినాం. ఈ వారంలో ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఈ పెద్ద బ్యాంకును మంచి మేనేజర్, మంచి సిబ్బంది నియమించి ఈ ఖాతాదారులను ఆదుకోవాలని కోరుతున్నాం. నేల నుంచి మా యొక్క తాత ముత్తాతల నుంచి కూడా ఈ బ్యాంకు నడుస్తూ ఉన్నది. అయితే రాను రాను ఈ ఆధునీకరణ ఎంత తొందరగా అయితే మన గ్రామానికి చేరుకుంటుందో అంత దూరంలో ఈ బ్యాంకు సేవలు దూరం అవుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క బ్యాంకు ఇన్ఛార్జి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు కల్పించుకోవాలి. లోపల ఉన్న సిబ్బంది కూడా సమయానికి స్పందించకపోవడము, రైతులకు ఏదైతే ఈ వడ్ల కొనుగోలు జరిగిన తర్వాత వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది గవర్నమెంట్. అయినా కానీ బ్యాంకు సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల డబ్బులు లేకపోవడం అని ఏదో ఒక రీజన్ చెప్తూ మరి వ్యవసాయదారులను నిలువున బ్యాంకులో ఈ ఎండ పూట కూడా వాళ్ళు పెద్ద లైన్ క్యూలో కట్టి నిల్చుంటున్నారు డబ్బుల కొరకు. లేదు, వాళ్ళకు ఏటీఎంలు కూడా లేవు. ఏటీఎం ఉన్నా కానీ ఎవరైతే యువకులు కలిగి ఉన్నారో ఆ ఏటీఎం ద్వారా తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ మీరు ఏటీఎం చూడొచ్చు, ఎప్పుడు అందుబాటులో ఉండదు, ఎప్పుడు మూతపడే ఉంటుంది. అది పనిచేయక కూడా చాలామంది ఖాతాదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇందాకేమో క్యాషియర్ను కూడా తొందర ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, వాళ్ళు చాలాసేపటి నుంచి పెద్ద మనుషులు నిలబడ్డారు అని అంటే మీరు వచ్చి చేయండి అని చెప్పేసి ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించడము. అంటే ఖాతాదారులతోని ఎలా వ్యవహరించాలనేది కూడా వీళ్లకు మంచి కొన్ని రోజుల క్లాసెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.